కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. చియోబామా ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఫైట్లో సాకురా స్కిన్ ఐరన్ శాండ్తో కట్ అవ్వడం వల్ల పాయిజన్ అవుతుంది. 3 డేస్లో చనిపోతావు, కానీ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని అటాక్ చేసిన సాసోరి పప్పెట్ని సాకురా ఒక గట్టి పంచిచ్చి పగలగొడుతుంది. దీదరాని ఫాలో చేస్తున్న మన హీరో నారుటోని అటాక్ చేస్తాడు. దీదరా అటాక్ చేస్తున్నా ఎలాగోలా మన హీరో తప్పించుకుంటూ ఫాలో చేస్తాడు. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే దీదరా వెనకాల నారుటో ఇంకా కకాషి వెళ్తూ ఉంటారు. నాకు జించురికి అయిన నారుటో చాలు అని కకాషి కోసం ట్రాప్ సెట్ చేసి లేపేయడానికి ట్రై చేస్తాడు దీదరా. దాని నుంచి మన కకాషి సెన్సే తెలివిగా తన క్లోన్ యూస్ చేసి తప్పించుకుంటాడు. నారుటో దీదరాని మనం ఓడించాలంటే వాడే మన దగ్గరికి వచ్చేలా చేయాలి, లేకపోతే మనం కూడా వాడిలా లాంగ్ రేంజ్ అటాక్స్ చేయాలి. ఏదైనా కానీ మనకి లాంగ్ రేంజ్ అటాక్ చేసేవాడు కావాలి అని కకాషి చెప్తాడు. దానికి నారుటో మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. కంగారు పడకు, షికమారు అంత తెలివితేటలు ఇంకా లాంగ్ రేంజ్ నింజుట్సు కూడా తెలిసిన జోనిన్ నీ పక్కనే ఉన్నాడు అని నారుటోకి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన కకాషి సెన్సే. కట్ చేస్తే మన సాకురా ఇంకా సాసోరి ఫైట్లో నా కాగే పప్పెట్ని డిస్ట్రాయ్ చేశారంటే మీలో చాలా సత్తా ఉంది. మీ మీద హ్యూమన్ పప్పెట్స్ని యూజ్ చేసి టైం వేస్ట్ చేయక్కర్లేదు. నేను అకాట్స్కీలో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా దీన్ని యూజ్ చేయలేదు. దీనిని యూజ్ చేసి చాలా కాలమైంది అని తన పప్పెట్ ఫామ్ రివీల్ చేస్తాడు సాసోరి.いつまで逃げ回ってるつもりだ。あとは傷の痛みさえ耐えれば。లాస్ట్కి యాంటీడోట్ ఎక్స్పైర్ అయిపోయే లోపు ఒక మంచి పంచిచ్చి సాసోరి బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది సాకురా. ఇలా ఉండగా దీదరాని నారుటో ఇంకా కకాషి ఫాలో చేస్తున్న సీన్కి వస్తాం. ఇక్కడ కకాషి సెన్సే జుట్సు రెడీ అయిపోయింది అని అడుగుతున్న నారుటోని, రే నీకేమైనా షుగరా, నాకు నీ అంత చాకరా లేదు, కొంచెం టైం పడుతుంది అని అంటాడు మన కకాషి సెన్సే. కట్ చేసి మళ్ళీ సాకురా ఫైట్కి వస్తే డిస్ట్రాయ్ అయిపోయింది అనుకున్న సాసోరి బాడీ మళ్ళీ అసెంబ్లీ అవుతుంది. దానికి మన చియోబామ్మ ఫైట్ అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను దీనిని మళ్ళీ యూజ్ చేస్తా అనుకోలేదు అని తన సీక్రెట్ టెక్నిక్ అయిన 10 పప్పెట్స్ని యూజ్ చేస్తుంది. దానికి సాసోరి నువ్వు 10 యూజ్ చేస్తే నేను భయపడాలా అని తన 100 పప్పెట్స్ని యూజ్ చేస్తాడు. అంతే, ఇంకా సాకురా బామ్మ కలిసి సాసోరి 100 పప్పెట్స్తో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్లో బామ్మకి దెబ్బ తగిలిన మన ప్రయారిటీ ఫస్ట్ వాడిని ఓడించడమే అని సాసోరితో ఫైట్ కంటిన్యూ చేస్తారు. సాసోరిని ఓడించి ఫైట్ ఎండ్ చేసా అని రిలాక్స్ అవుతున్న బామ్మని ఆల్రెడీ తన బాడీని మార్చుకున్న సాసోరి చంపడానికి ట్రై చేస్తే సాకురా దాన్ని అడ్డుకుంటుంది. నేను యూజ్ చేసిన స్వాట్ కూడా పాయిజన్ చేయబడింది, ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు సాసోరి. దానికి మన బామ్మ సాకురా ముందుగా ఇచ్చిన యాంటీడోట్ని సాకురా మీద యూజ్ చేస్తుంది. ముందు దానికి కాదు, ఈ బామ్మకి లాగాదేంగే అని అటాక్ చేయడానికి స్టార్ట్ అయిన సాసోరిని మన బామ్మ చియో మదర్ అండ్ ఫాదర్ పపెట్స్ని యూజ్ చేసి ఆపుతుంది. అయితేనేంటి, నేను సాకురాని ఆల్రెడీ దారుణంగా పొడి చేశా, చాలా రక్తం కూడా పోయింది, ఇంకా మెడికల్ నింజా అయిన నువ్వు కూడా హీల్ చేయలేవు అన్న సాసోరికి నేను యూజ్ చేస్తుంది మెడికల్ నింజుట్సు కాదు, నా లైఫ్నే తనకి షేర్ చేస్తున్నా, ఇది రీయానిమేషన్ జుట్సు, నేను దీనిని నీ కోసం డెవలప్ చేశా, పేరెంట్స్ లేకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నా నీ కోసం చేశా, దీనితో నేను పప్పెట్స్కి కూడా ప్రాణం పోయగలను అంటూ సాకురాని హీల్ చేస్తుంది మన బామ్మ. అదేంటి రీయానిమేషన్ అంటే జుట్సు యూజ్ చేసేవాడు కూడా చనిపోవాలి కదా అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగిన సాసోరితో సాకురా సివియర్గా గాయపడిందంతే,
చనిపోలేదు కదా అని మన బామ్మ క్లారిటీ ఇస్తుంది. అయ్యో అవునా అని వెటకారించిన సాసోరిని సాకురా ఒక్కటి పీకుతుంది. దానికి సాసోరి, నువ్వు అంత కష్టపడకు, నువ్వెంత కొట్టినా నాకేం తగలదు, ఎందుకంటే ఇది ఫేక్ పపెట్ బాడీ. ఈ అమ్మాయిలకి అనవసరమైన సెంటిమెంట్స్ ఎక్కువ. ఇప్పుడు నా సొంత బామ్మ నా కళ్ళ ముందే చనిపోయినా నేనేం ఫీల్ అవ్వను అన్న సాసురితో, అసలు నీకు ప్రాణం విలువ తెలుసా అని కోపంగా ప్రశ్నించిన సాకురాతో, అసలు నువ్వు నింజాలా మాట్లాడుతున్నావా అని అంటాడు సాసురి. మధ్యలో చియోబామ్మ, శాండ్ విలేజ్లో కఠినమైన ట్రైనింగ్ వల్ల వాడు అలా తయారయ్యాడు అని వెనకేసుకొస్తుంది. ఇక ఆల్మోస్ట్ చచ్చే స్టేజ్కి వచ్చిన సాసురి, నీకు ఓరోచిమారు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, 10 డేస్లో మధ్యాహ్నం వేళ హిడెన్ గ్రాస్ విలేజ్ దగ్గర ఉన్న టెన్చీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒరోచిమారు దగ్గర పనిచేస్తున్న నా స్పై నన్ను కలవడానికి వస్తాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ చనిపోతాడు సాసోరి. ఆఖరికి వాడిని ఓడించాం అని సంబరపడుతున్న సాకురాతో, సాసోరి నా ఫైనల్ అటాక్ చూసినా కావాలనే తప్పించుకోలేదు అని చెప్తూ పాయిజన్ ఇంకా గాయాలతో బాధపడుతున్న చియోబామ్మని సాకురా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. పాయిజన్కి యాంటీడోట్ లేకపోవడంతో వెంటనే మనం శాండ్ విలేజ్కి బయలుదేరితే యాంటీడోట్ తయారు చేసి మిమ్మల్ని కాపాడతా అన్న సాకురాతో మన బామ్మ, నేను చెయ్యాల్సింది ఇక్కడ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది అని చెప్తుంది. కట్ చేస్తే దేదరాని ఫాలో చేస్తున్న నారుటో ఇంకా కకాషి సీన్కి వస్తాం. కకాషి, ఇదే నా కొత్త షారింగన్ అని తన మాంగెక్యో షారింగన్ని రివీల్ చేస్తాడు. ఇలా ఉండగా గాయ్ టీమ్మేట్స్ అందరూ వాళ్ళ కాపీస్ని డిస్ట్రాయ్ చేసి కకాషిని బ్యాకప్ ఇవ్వడానికి బయలుదేరతారు. తిరిగి మన కకాషి సెన్సే దగ్గరికి వస్తే తన మాంగెక్యో షారింగన్ యాక్టివేట్ చేసి దేదరా మీద అటాక్ చేస్తాడు కకాషి. తప్పించుకోవడానికి ట్రై చేసినా దేదరా తన రెండో చేయి కూడా కోల్పోతాడు. ఇంకా కొత్త కావడంతో జుట్సుని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నా, ఈసారి ఎలాగైనా నేను లేపేస్తా అని మళ్ళీ జుట్సు యాక్టివేట్ చేస్తాడు మన కకాషి సెన్సే. భయపడి చెట్ల మధ్యలో దాక్కొని దేదరా హమ్మయ్య నేను సేఫ్ అనుకుంటూ ఉండగా ఇలా జరుగుతుంది. బాడీలో ఓపిక అయిపోవడం వల్ల కకాషి మాంగిక్యో షారింగన్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇలా ఉండగా 2 చేతులు పోయిన దేదరా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా ఓడించాలరా బాబు అని ఆలోచిస్తూ ఉండగా గారా చనిపోయాడు అని రియలైజ్ అయిన నారుటోకి బాగా కోపం వచ్చి కంట్రోల్ తప్పి తన 9 టైల్స్ చక్రా లీక్ అయ్యి తన చుట్టూ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో 9 టైల్స్ చక్రా మీద అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 7. కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఎలోన్ బాయ్, బెనిగాడ్, టీఎస్ తెలుగు గేమింగ్, విష్ణువర్ధన్ రెడ్డి, యూజర్ సిబి, విఘ్నేష్, స్వప్న, శివశంకర్ రావు, పవన్ కుమార్, నవీ తెలుగు, కూల్ కకాషి. మీ అందరికీ చప్పట్లు. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే మన కకాషి సెన్సేకి నారుటోకి ఇలా జరుగుతున్నప్పుడు ముందుగా జిరాయా ఏం చేయాలో చెప్పిన సీన్ గుర్తొస్తుంది. ఇక్కడ జిరాయా ఈ ఫామ్ని 9 టైల్స్ క్లోక్ అని 1 టైల్ కన్నా ఎక్కువ రాకుండా చూసుకోమని చెప్పి ఇలా జరిగినప్పుడు తన చాక్రా సప్రెస్ చేయడానికి ఇది యూస్ చేయి అని మన కకాషి సెన్సేకి ఒక సీల్ ట్యాగ్ ఇస్తాడు. ఇక అంతే, అది యూస్ చేసిన వెంటనే నారుటో నార్మల్ అవుతాడు. ఇలా ఉండగా సాకురా ఇంకా చియోబామ్మ కూడా మన హీరో లొకేషన్కి వస్తారు. ఏంటి మా అన్న సాసోరి ఈ పిల్లబచ్చ ఇంకా ముసలిదాని చేతిలో ఓడిపోయాడా, ఇంతకైనా మంచిది మనం జంప్ అయిపోవడం బెటర్ అని మెల్లగా జారుకుంటున్న దేదరా వెనక్కి తిరిగి చూస్తే గాయ సెన్సే టీం ఉంటుంది. బ్యాకుగన్ సాయంతో నన్ను బాగానే కనిపెట్టారే అని చెప్పి పారిపోతున్న దేదరాని గాయ టీం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక వేరే ఆప్షన్ లేక దేదరా తన క్లే తానే తిని సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ మన కకాషి సెన్సే తన మాంగెక్యో షారింగన్ యూస్ చేసి ఆ బ్లాస్ట్ని ఆపుతాడు. ఎనర్జీ అంతా అయిపోయి పడిపోతాడు కకాషి. గారాని కాపాడలేం, ఇంకా చనిపోయాడు అని సాకురా కన్ఫర్మ్ చేయడంతో మన హీరో నారుటో, వీడే ఎందుకు చావాలి, కష్టపడి ఇప్పుడే కాసేకాకే అయ్యాడు, ఇంతలోనే ఎందుకు ఇలా అని బాధపడుతున్న నారుటోని కూల్ అవ్వమని చెప్పిన బామ్మకి, నువ్వు నోరు మూసుకో, మీరు షుకాకుని గారా లోపల సీల్ చేయకపోతే అసలు ఇలాగయ్యేదే కాదు, అసలు వాడు ఎలా ఫీల్ అవుతాడు నువ్వు ఒక్కసారైనా ఎవరైనా ఆలోచించారా, అప్పుడు సాస్కేని ఆపలేకపోయా, ఇప్పుడు గారాని కాపాడలేకపోయా, 3 years కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా ఏం మారలేదు అని ఏడుస్తూ తన దుఃఖం తెలియజేస్తాడు నారుటో. దీనికి ఫీల్ అవుతూ మన చియోబామ్మ తన జుట్సు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను గారాని బ్రతికించడానికి ట్రై చేస్తుందని తెలుసుకున్న నారుటో, నీ చాక్రా సరిపోకపోతే నా చాక్రా కూడా యూజ్ చేసుకో అని బామ్మతో అంటాడు. మాలాంటి స్వార్థమైన మూర్ఖులతో నిండిన ప్రపంచంలో నీలాంటి మంచి వాడిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను నా జీవితంలో చాలా తప్పులు చేసినా చివరాఖరికి ఇలా ఒక మంచి పని చేస్తున్నా. కకాషి చెప్పినట్టు నీ మంచితనంతో ఏదో ఒక రోజు మంచి హొకాగే అయ్యి మన విలేజెస్ భవిష్యత్తుని మారుస్తావు నారుటో. ఇంకా సాకురా,
వచ్చేసరి అలాంటి బామ్మ కోసం కాకుండా నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం ఫైట్ చేయి. నువ్వేదో ఒక రోజు నీ మాస్టర్ కన్నా గొప్ప నింజా అవుతావు. నారుటో, మా గారా పూర్తి బాధ అంతా అర్థం చేసుకోగలిగిన వాడివి నువ్వే. వాడికి దయచేసి సాయం చేయి అని చెప్తుండగా గారా బతికొస్తాడు. ఇంకందరూ కలిసి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. గారాని కాపాడినందుకు థ్యాంక్స్ అని కాంకురో నారుటోకి చెప్తుండగా, థ్యాంక్స్ నాకు కాదు బామ్మకి చెప్పు, తనే ఒక కొత్త జుట్సు యూజ్ చేసి గారాని బతికించింది అని చెప్తాడు మన హీరో నారుటో. ఇక్కడ నారుటోకి చియోబామ యూజ్ చేసింది రీయానిమేషన్ జుట్సు అని, అది యూజ్ చేయడం వల్ల మరణించిందని తెలుస్తుంది. ఇక్కడ టెమారి, నారుటో నువ్వు భలే ఇంట్రెస్టింగ్ మనిషివయ్యా, చియో అసలు విలేజ్ గురించి పట్టించుకునేదే కాదు, అలాంటిది తను గారా కోసం తన ప్రాణాలు ఇచ్చేలా మార్చేశావు అంటుండగా అందరూ మన చియోబామ గొప్ప మరణం కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. అంతే, ఇంకింతటితో ఎపిసోడ్ ఖతం. ఒరోచిమారు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన టీం ఏం చేశారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఈలోపు నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే, మన హీరో నారుటోకి కిస్ చేసిన ఫస్ట్ అమ్మాయి ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఆ లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.